ప్రతి ఒక్క వస్తువు మీద జిఎస్టీ 30 రూపాయల దాకా పడుతుంది. అదే పెరిగితే పేద ప్రజలు లాంటి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాటి వాళ్ళు కొనలేకపోతున్నారు. ఇదేనే కొంచెం అయినా తగ్గితే ప్రతి ఒక్క వస్తువు మీద, సబ్బు మీద, ఉప్పు మీద, పప్పు మీద, ఫినాయిలు, కాస్మెటిక్స్ మీద, ప్యాన్లు, కుక్కర్లు ఇలాంటి వస్తువుల మీద దేని మీదైనా జిఎస్టీ తగ్గితే, ఇన్ కేస్ తగ్గకపోయినా మినిమం కొంతైనా తగ్గితే మాలాంటి వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందని స్వాగతిస్తాం. ఈ 12(5) అనేది కొన్ని ఐటమ్స్కి ఉంది. కన్జ్యూమర్ ప్యాక్ కేజీ, 2 కేలు, 5 కేలు, 25 కేలు ప్యాకెట్ల వరకు 5% అనేది కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఈ 5 కొన్ని కాస్మెటిక్స్ మీద 12% ఉంది. ఈ 2 ట్యాక్సులు కూడాను మినహాయించి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడాను మినహాయింపు జరిగేటట్టు చూస్తే పేద ప్రజలకి చాలా లబ్ధి చేకూరే అవకాశం ఉందండి. ఈ 5% ట్యాక్స్ తీసేయడం వల్ల కన్జ్యూమర్ ప్యాక్ కేజీ ప్యాక్ అవని, 5 కేల ప్యాక్ అవని, 25 కేల ప్యాక్ అవని చాలా తక్కువ ధరకి కన్జ్యూమర్కి అందుతుందని కోరుకుంటున్నాము. దానివల్ల మా వ్యాపారాలు కూడా బాగుపడతాయి, ప్రజలు కూడాను చాలా సంతోషంగా ఫీల్ అవుతారని కోరుకుంటున్నాను. కేంద్రం 12% జిఎస్టీని 5% మార్చడానికి ప్రతిపాదిస్తున్నారు. దీనికోసం ఇలాగాని చేస్తే చాలా వరకు జిఎస్టీ రేట్లు తగ్గిపోతే నిత్యావసర సరుకులు ప్రజలకి మేము చాలా తక్కువ రేట్లకి అమ్మడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రజలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. దీన్ని కంపల్సరిగా ప్రభుత్వం మార్చాలని కోరుతున్నాం. కేంద్రం అన్ని రాష్ట్రాలు కూడా ఏకీభవించి ఈ జిఎస్టీని తగ్గిస్తే చాలా వరకు ప్రజలు ఉపయోగాలు బాగుంటాయి. వాళ్ళు కూడా మంచి రేట్లు కొనుక్కుంటారు. మేము కూడా తక్కువ రేట్లకి అమ్మగలుస్తాము, ఎటువంటి ఇబ్బంది ఉండదు అని కోరుతూ మేము కేంద్రాన్ని కోరుతున్నాం. నెక్స్ట్ ఈ రైస్ మీద కూడా జిఎస్టీ వేస్తున్నారు 26 కేజీ ప్యాకింగ్ కి. అవి తగ్గితే ప్రజలు చాలా వరకు కూడా మేలు పొందుతారని కోరుతున్నాం సార్.